ఒక సినిమా కాలాన్ని దాటుతుంది, తరాల్ని కలుపుతుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ముందుగా గుర్తొచ్చే పేరు నువ్వు నాకు నచ్చావ్. అమెరికా జాబ్ కాదు, అమెరికా అల్లుడు కాదు, ప్రేమానుబంధమే ముఖ్యం అని చెప్పిన సినిమా. రీమేక్స్ వచ్చాయి, భాషలు మారాయి, కానీ ఫీల్ మారలేదు. 24 గడిచినా టీవీలో వస్తే రిమోట్ ఆగిపోతుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు రికార్డుల్లో కాదు, అవి మన జ్ఞాపకాల్లో జీవిస్తాయి. అది 2001 సెప్టెంబర్ 6 తెలుగు సినిమా చరిత్రలో ఓ గోల్డెన్ డేట్. అప్పటికే కలిసుందాంరా, జయం మనదేరా లాంటి హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్నాడు విక్టరీ వెంకటేష్. ముఖ్యంగా హీరోలు యాక్షన్లో దూసుకెళ్తున్న టైం. బాక్సాఫీస్ అంటే నెంబర్ గేమ్గా మారుతున్న రోజులు. అలాంటి సమయంలో గన్ లేదు, గొడవల్లేవు, గ్రాఫిక్స్ అస్సలే లేవు. ఉన్నదల్లా మనసు నిండా ప్రేమ, మాటల నిండా నవ్వు. అది నువ్వు నాకు నచ్చావ్. నువ్వే కావాలి తర్వాత కె. విజయభాస్కర్, త్రివిక్రమ్ కాంబోపై ఆడియన్స్ కి పీక్స్ లో నమ్మకముంది. కథ రెడీ, ఫ్యామిలీ ఎమోషన్, లవ్, క్లీన్ కామెడీ. ముందు తరుణ్ అనుకున్నారు, కానీ కథకి కావాల్సింది ఫ్యామిలీ హీరో, టైమింగ్ ఉన్న నటుడు. అప్పుడే వచ్చిన కాల్, వెంకటేష్ డేట్స్ ఉన్నాయి. కథ విన్న వెంకీ ఒక్క మాటే అన్నాడు, వాట్ అ లవ్లీ క్యారెక్టరైజేషన్. హీరోయిన్ ఎవరు? త్రిషానా, గజాలానా? కాదు, కావాల్సింది ఫ్రెష్ లుక్, ఫ్రెష్ ఫీలింగ్. చివరకు పాగల్పన్ హిందీ సినిమాలో నటించిన ఆర్తి అగర్వాల్ని పట్టేసింది మూవీ టీం. నాన్న పాత్రకి నాజర్, రఘువరన్ కాదు, పట్టుదలతో వెయిట్ చేశారు ప్రకాష్ రాజ్ కోసం. ఇండస్ట్రీ వేసిన బ్యాన్ తొలగిన వెంటనే 17 రోజుల్లో సినిమాని కంప్లీట్ చేసి సినిమాకి మెయిన్ పిల్లర్ అయిపోయాడు. 3 గంటల సినిమా, ఒక్క సీన్ కట్ చేయొద్దని ప్రొడ్యూసర్ పట్టుదల. బ్రహ్మానందం ఎపిసోడ్, మిస్టర్ బీన్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్. సునీల్ బంతి క్యారెక్టర్, కామెడీకి కొత్త డెఫినేషన్. విజయభాస్కర్ డైరెక్షన్, త్రివిక్రమ్ మాటలు, కోటి సంగీతం, వెంకటేష్ టైమింగ్ అన్నీ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద ఫ్యామిలీ ఫెస్టివల్. కోటి సంగీతం, ఉన్నమాట చెప్పనీవు, ఓ నవ్వు చాలు, ఒక్కసారి చెప్పలేవా. ఈ పాటలు వింటే ఇప్పటికీ మనసు అదే 2001కి వెళ్ళిపోతుంది. వాటర్ వరల్డ్ ఎపిసోడ్, బ్రహ్మానందం కామెడీ, ప్రకాష్ రాజ్ ఇంట్లో భోజనం సీన్, దేవుడిపై వెంకీ చేసే ప్రార్థన, అమ్మపై కవిత. ఇవి సీన్స్ కాదు, తెలుగు ఆడియన్స్ మెమొరీస్. మొదటి రోజు 3 గంటల సినిమా పోయింది అన్నారు, కానీ రెండో వారం నుంచే థియేటర్లు హౌస్ఫుల్. అలా 93 కేంద్రాల్లో 50 రోజులు, 57 కేంద్రాల్లో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజులు. సినిమా రికార్డుల్లో కాదు, మన కుటుంబాల్లోనే ఓ మెంబర్ అయిపోయింది. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ అయ్యాడు మాటల మాంత్రికుడు. ఈ సినిమా చూసే నాగార్జున, త్రివిక్రమ్, విజయభాస్కర్లను పిలిచి చేసిన సినిమా మన్మథుడు. తమిళంలో వసీకర, కన్నడలో గౌరమ్మ, బెంగాలీలో మజ్ను. భాషలు మారాయి, కానీ భావం మారలేదు. ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చని ప్రేక్షకులు ఉన్నారంటే అదే నువ్వు నాకు నచ్చావ్ పవర్. ఇది సినిమా కాదు, ఒక ఫీలింగ్, ఒక మెమరీ, ఒక ఎమోషన్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ. For more videos like this, subscribe Big TV channel.